ఇండియన్ పాపులేషన్ మీరు చూసుకుంటే 3 ఇష్యూస్ డయాబెటీస్, బీపీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి చాలా కామన్గా ఉన్నాయి మనకి. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కూడా సపోజ్ అమెరికన్స్తో వీళ్ళతో సో ఇవి ఎందుకు అవుతున్నాయి అనేది జెనెటిక్స్ అట్లాంటివి. యూజువల్లీ మన కొరోనరీ వెజిల్స్ అంటారు హార్ట్కి. సో కొరోనరీ వెజిల్ ఏదైతే డయామీటర్ ఉంటుందో జనరల్లీ కొన్ని మ్యూటేషన్స్ వల్ల సమ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్స్కి చాలా ఎట్ రిస్క్ ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. అంటే మీ ఫాదర్కి కానీ గ్రాండ్ ఫాదర్కి కానీ అర్లీ హార్ట్ అటాక్స్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ. ఇండియన్ పాపులేషన్లో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ 2 ఇష్యూస్ కూడా చాలా కామన్. వెస్టర్న్ పాపులేషన్లో, ఆఫ్రికన్ పాపులేషన్స్లో వీటిలో ఏమైందంటే ఓన్లీ ఒబిసిటీ ఉన్న వాళ్ళు అంటే లావు ఉన్న వాళ్ళకి మాత్రమే డయాబెటీస్ వస్తుంది ఎన్నోసార్లు. కానీ ఇండియన్ పాపులేషన్ ఈవెన్ ఒబిసిటీ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ రావడం చాలా కామన్ మనకి. ఇండియన్ బిల్డ్ చూస్తే మీకు ఎట్లుంటది అంటే బట్టలు వేస్తే మనిషి బక్కగా అనిపిస్తారు, కానీ వితౌట్ షర్ట్ చూస్తే నార్మల్లీ మజిల్ చాలా తక్కువ ఉండి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. లైక్ బక్కగా ఉన్నా కూడా అబ్డమన్ బయటికి ప్రొట్రూడ్ అవుతుంటుంది, పుట్ట రావడం. సో దీంట్లో డేంజరస్ ఇష్యూ ఏంటంటే విసరల్ ఫ్యాట్ అంటారు. అంటే మనకి ఫ్యాట్ అనేది బాడీలో చాలా చోట్లలో ఉంటుంది. మనకి స్కిన్ కింద ఉంటుంది, మనకి పించ్ చేస్తూ కనిపించే ఫ్యాట్ ఇవన్నీ. కానీ విసరల్ ఫ్యాట్ అనేది లోపల ఆర్గన్స్ చుట్టూ ఉంటుంది. ఈ విసరల్ ఫ్యాట్ చాలా వాటికి రిస్క్ ఫ్యాక్టర్ అండి, ఎస్పెషల్లీ డయాబెటీస్ కి, హైపర్ టెన్షన్ కి, వీటికన్నిటికి. ఈ బాడీ టైప్ ని స్కిన్నీ ఫ్యాట్ అని కామన్ గా అంటున్నారు ఈ మధ్య. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ కి చాలా ఫాస్ట్ రెస్పాండ్ అయ్యింది. ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి యూజువల్లీ విసరల్ ఫ్యాట్ లో ఉంటుంది. ఈవెన్ ఎంతో మంది బయట సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా, సపోజ్ మీరు సుమో రెజ్లర్స్ ఇట్లాంటి వాళ్ళని చూసుకోండి, వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా ఉంటారు, కానీ వాళ్ళకి విసరల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. సో అందుకు వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇండియన్ పాపులేషన్ మోస్ట్ కామన్ గా మనం చేయాల్సింది ఏంది, మన చేతిలో ఏమున్నాయి. సపోజ్ జెనెటిక్స్ అనేవి మన చేతిలో లేవు, మన ఫ్యామిలీ హిస్టరీ మన చేతిలో లేదు, కానీ మన చేతిలో ఉన్నది ఏంది అనేది ఒకటి డైట్ ఇంప్రూవ్ చేయడం. డైట్ లో ప్రోటీన్ కంటెంట్ కొద్దిగా ఇంక్రీజ్ కావాలి. ఎందుకంటే ఇండియన్ డైట్స్ ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్ హెవీ అండి. మనకు అన్ని మీల్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ ఏదో విధంగా కొంచెం ఎక్కువ చేయడం, ఐదర్ వెజిటేరియన్ సోర్సెస్ కానీ ఆర్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కానీ. కార్బోహైడ్రేట్ అండ్ షుగర్ కంటెంట్ కొంచెం తగ్గించడం, ఇంక్లూడింగ్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్. సో ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి హార్మ్ఫుల్ కాదు, కానీ ఒక క్వాంటిటీ కన్నా ఎక్కువ మనకి వాడొద్దు. ట్రాన్స్ ఫ్యాట్స్, ఇట్లాంటి ఫ్యాట్స్, సీడ్ ఆయిల్స్ కొంచెం లిమిట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్సర్సైజ్ యాడ్ చేయాలి, ఎస్పెషల్లీ సిటీ పాపులేషన్. ఎందుకంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ అ వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ అండి, ఎస్పెషల్లీ హార్ట్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. సో 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీల్ రికమెండ్. ఒకటి ఏంటంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్, జిమ్ లో వెళ్ళి వెయిట్స్ ఎత్తడం కానీ, కాలిస్థెనిక్స్ కానీ, అవి మజిల్ బిల్డ్ చేస్తాయి, విచ్ ఆన్ ద లాంగ్ టర్మ్ చాలా ప్రొటెక్టివ్. మనకు ఆస్టియోపోరోసిస్ ఆపుతుంది, బోన్ వీక్నెస్ ఆపుతుంది, జాయింట్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుంది, మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుంది. సో వన్ ఈస్ ద రెసిస్టెన్స్ ట్రైనింగ్, అదర్ ఇస్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, మనకి హార్ట్ కి సంబంధించింది. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది మనకి రికమెండెడ్ యూజువల్లీ మనకి అట్లీస్ట్ డైలీ 20 minutes అయినా చేయాలి. మాక్సిమం హార్ట్ రేట్ కి 85% అరౌండ్ ఉండేది మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ యూజువల్లీ రికమెండెడ్ అండి.